ఈ రోజు నాగుల చవితి, మనం పూజ చేయాలి. పుట్టలో పాలు అవునవును, ముందు దేవుడికి పూజ చేయాలి. అయ్యో పాము వచ్చింది, పాము పాము. మీరంతా షార్ప్ గా పామును పట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా పాములుడే ఉంటారు. నువ్వు నాకు నచ్చావు, మా ఇంటికి రా. పీట్లో కూడా పావులు ఉంటాయా? పీట్లో కూడా పావులు ఉంటాయా? మా ఇంట్లో పావులు ఏంటి? ఆడు పావులే పట్టేవాడు, ఇంకేం చేయడు. నీకు ఇంతకు ముందు ఎవరైనా నువ్వు అడ్డంగా ఉంటావని చెప్పారా? అబ్బే చెప్పలేదే. చెప్తాను ఇక దరిద్రకుంటే ఎవరు చెప్తాను నీకు రాస్కల్. ఇలా కాలు లేపు కూర్చుంటే నా రాజసం నీకు కనిపిస్తుందా? నీ చెప్పుకున్న పేడ కనిపించింది. సౌందర్య, ఇంటికి వచ్చిన గెస్ట్ కాఫీ వాళ్ళని ఇంగితికి రాను లేదా? సారీ అమ్మగారు. మీ నోట్లో ఉన్న చూయంగా తీసి కాఫీ తీసుకోండి. నా రొమాంటిక్ కాగిలి కలార్థమైందా? అసలు వాడదాని వేడా? ఎంత మందికి చెప్పమంటావు? సైదులు వాడికి కూడా చెప్పాను. ఇప్పటికి 5 సినిమాలు తీసాను రా. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. షూటింగ్ జరుగుతుందండి. డైరెక్టర్ ఇప్పుడు చెప్తారని చెప్పండి. ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు ఉంటాయండి. డైరెక్టర్ కి చాలా ఉంటాయి చెవులే కర్మ. హీరో గారు ఎవరన్నా అడుగుతున్నారు కదా, చెప్పండి. హీరో ఎత్తనే. సేమ్ ఫీలింగ్. టచ్ ఎవరతను? అతను పెద్ద అభిమానండి. ఇతనే మన సినిమాకి పెద్ద హీరో. టచ్ అన్నిసార్లు రాసుకుంటే పౌడర్ అయిపోద్ది కానీ గ్లామర్ రాదు సార్. ఏంటి దాని అర్థం? ఇలాగంటే బాగున్నట్లు అండి. ఇలాగంటే ఎలా అంటే తొక్కలాగా ఉన్నట్టు. భయ్యా ఇబ్బంది పెట్టదు. హీరో గారు కోపం. 10 సార్లు హీరో అని చెప్పిన అర్థం ఎందుకు వాడు ఫీలింగ్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. బామ్మ కేవలం నీ వల్లేనే ఊర్లు తిరుక్కునేవాడిని, జిల్లాలు కూడా దాటిచ్చినావు నువ్వు. ఏ స్టేట్ ఇప్పుడు? ఏ జిల్లా? ఏమో రూట్ మ్యాప్ చూస్తే ఇది నో క్లోజ్, డిస్ప్లే కూడా చూపించడం వల్ల. అన్ని నన్ను అంటావంట్రా? అందరిని సపోర్ట్ చేస్తావు కానీ నన్ను సపోర్ట్ చేయవు. ఏమో ఊరు పమ్మంటుంది, కాటి మాత్రం రావుద్దంటుంది. ఇన్ని మాటలు అన్నావు కదా, నేను ఇప్పుడే పోతా. గాలి బిగించు. ఏం చేస్తున్నావు నువ్వు? చేసుకుంటా. ఎందుకు పోతా?